Good evening, friends. Eroju question. The sum of two positive numbers is 14 and the difference between the squares is 56. What is the sum of their squares? Option A 106, option B 196, option C 53, option D 68. ఇది SSC CGL Tier 2 లా వచ్చిన క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్లో ఏమి ఇచ్చిందో అది రాసుకుందాం. ద సమ్ ఆఫ్ టూ పాజిటివ్ నెంబర్స్ అంటే a ప్లస్ b ఇస్ ఈక్వల్స్ టు 14. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 14 అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్స్ అంటే ఏంటిదంటే మైనస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 56. దెన్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఏంటి అని అడుగుతున్నారు. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంటే ఏంటిదంటే ఫార్ములా వచ్చేసి 2a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇది ఉంది కదా, దీన్ని a మైనస్ bకి చేయాలి. a మైనస్ b వాల్యూ అనేది మనం తీసుకురావాలంటే ఫస్ట్ ఈ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 56 కదా. a ప్లస్ b దీన్ని మనం స్ప్లిట్ చేస్తున్నాం అన్నట్టు. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 56. ఇవి రెండు స్క్వేర్స్ ఉన్నాయి కదా, అంటే రెండు ఏలు ఉన్నాయి, రెండు బీలు ఉన్నాయి. ఒకటి a ప్లస్ b, ఒకటి a మైనస్ b అనుకుంటున్నాను నేను. ఈక్వల్స్ టు 56. ఇప్పుడు a ప్లస్ b మనకు క్వశ్చన్లో ఇచ్చిండు 14. a మైనస్ bని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 56/14 చేస్తే 14 1s హియర్, 14 4s పోతుంది 56. సో a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 4. మనం a మైనస్ bని ఫైండ్ అవుట్ చేసినాం. మనకు ఆల్రెడీ ఇక్కడ a ప్లస్ b ఇచ్చిండు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 14, a మైనస్ b ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఫార్ములా ఏంటిది ఇది కదా, నేను మళ్ళీ ఒకసారి రాస్తున్నా. 2a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b స్క్వేర్ ప్లస్ a మైనస్ b స్క్వేర్. ఇక్కడ మనం సమ్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఏదైతే మనం ప్లస్ పెట్టుకుంటామో వీటి మధ్యలో కూడా ప్లస్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు a ప్లస్ బిది ఎంత 14 స్క్వేర్ ప్లస్ a మైనస్ బి ఎంత 4 స్క్వేర్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 14 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్, 14 14s ఎంత అవుతుంది? 4 4s 16 అవుతుంది. 4 1s 4 and 5, 1 4s 4, 1 1s 1. Here 6 9 1 196. నెక్స్ట్ 4 4s 16. ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. 6 6 12, 9 8 9 10 11. సో 2 1 2 12 ఈజ్. ఇప్పుడు మనకు ఈ 2 12 వచ్చింది ఆన్సర్. ఇదే లాస్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, సమ్ ఆఫ్ దే స్క్వేర్స్ అంటే స్క్వేర్స్ని మనల్ని ఫైండ్ చేయమన్నాడు. అంటే ఇక్కడ మనకు ఫార్ములాలో ఇంకేముంది, 2a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఉంది. మనం ఇది చేస్తే మనకు 2 12 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2ని దీంతోని డివిజిబుల్ చేయాలి. 2 1s 2 1s 2, దీనికి వాల్యూ. ఇప్పుడు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 106. ఆన్సర్ 106. ఆప్షన్ A ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై మాస్టర్.